నేడు రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్రను భారతీయ జనతా పార్టీ చేపట్టనుంది. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఈ యాత్ర సాగనుంది. తొలి రోజు కొత్తగూడెం, మనుగూరు, భూపాలపల్లిలో ఈ యాత్రను నిర్వహిస్తుంది. అందులో భాగంగా సింగరేణి కార్మికులను బీజేపీ నేతలు కలవనున్నారు. 14వ తేదీన భూపాలపల్లి కేటీకే ఏటి మైన్ వద్ద కార్మికులతోటి సమావేశం కానున్నారు. ఇక అక్కడి నుంచి తాడిచర్ల మైన్స్కు వారు చేరుకుంటారు. గోదావరికని ఓపెన్ కాస్ట్ వద్ద కార్మికులతోటి బీజేపీ నేతలు భేటీ కానున్నారు. అనంతరం శ్రీరాంపూర్ 3వ మైన్స్ విజిటింగ్తో పాటు కార్మికులతోటి వారంతా ఇంటరాక్ట్ అవుతారు. ఇక ఆపై మంచిర్యాలలో ఈ యాత్ర ముగియనుంది. 2 రోజుల పాటు సాగే ఈ యాత్రలో 4 జిల్లాలు, 3 సభలు, 5 చోట్ల కార్మికులతోటి ముఖాముఖి సమావేశాలను బీజేపీ నేతలు నిర్వహించనున్నారు. 41,000 మంది సింగరేణి కార్మికులు, దాదాపు 30,000కు పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడంలో భాగంగా బీజేపీ యాత్ర చేపడుతోంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ ఎం రామచంద్రరావుతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ యాత్రలో పాల్గొనున్నారు. సింగరేణి కార్మికులకు ఒక భరోసా కల్పించడానికి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రాంతంలో కూడా ఈరోజు రేపు 2 రోజులు ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. వారితో పాటు మేమందరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్యలో గడపడానికి ఈరోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ 2 డేస్ కూడా ఆ ప్రాంతంలో పర్యటన జరుగుతుంది. సంస్థని అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 2 ప్రభుత్వాలు కూడా వారు నిర్లక్ష్యానికి గురి చేసి దాంట్లో నష్టాలలో కూపుకుపోయినటువంటి ఒక సింగరేణి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో, కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో టెండర్స్ లేకుండా నామినేషన్ బేసిస్ మీద తడచర్ల 2 బ్లాక్ని సింగరేణికి అలాట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ ఏది ఉంటుందో, దాని యొక్క మైనింగ్ లైఫ్ ఏది ఉంటుందో దాదాపు 60,000 కోట్ల పైగా రెవెన్యూను వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సింగరేణి ఏదైతే నష్టాల్లో ఉందో ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ఏదైతే టెండర్ ప్రీమియం పెట్టుకుంటామో గతంలో ఈ 2,500 కోట్లు కట్టేటటువంటి రాయితీ కూడా కట్టకుండా ఈరోజు సింగరేణి దొరికింది. నేడు రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్రను భారతీయ జనతా పార్టీ చేపట్టనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, నేడు రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజు. మార్నింగ్ సెక్రటరీ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు సింగరేణి భరోసా యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి తెలంగాణ బీజేపీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి తెలంగాణ కొంగు బంగారమైనటువంటి సింగరేణి ఏదైతే గతంలో మిగులు బడ్జెట్ తో, మిగులు ఆదాయంతో ఉన్నటువంటి సింగరేణి సంస్థను ఈ గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పులమయం చేశాయి. అదేవిధంగా దీనిపై అనేకమైనటువంటి అపోహలు సృష్టిస్తున్నాయి. ప్రధానంగా
సింగరేణిని ప్రైవేట్ పరం చేయబోతున్నారన్నటువంటి ఏదైతే ఒక ప్రొపగండానో ఈ రెండు పార్టీలు కూడా చేస్తా ఉన్నాయి. ఇవన్నిటిని అపోహలు తొలగించేందుకు, సింగరేణి కార్మికులకు భరోసా ఇచ్చేందుకు బీజేపీ బృందం ఈ 2 రోజుల పాటు ఈ పర్యటన చేయబోతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఈ యొక్క బృందం బయలుదేరింది. ఈ యొక్క బృందంలో కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క బృందంలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరి కొత్తగూడెం, మనుగూరు, భూపాలపల్లి, తాడిచర్ల, రామగుండం, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో బొగ్గు గనుల్లో అక్కడ పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులతో ఇంటరాక్షన్ కూడా అవుతారు. ఈ కార్మికులకు సంబంధించి దీనికి సంబంధించి ఏమైనటువంటి అపోహలకు సంబంధించి కూడా వాళ్ళు కార్మికులతో ఇంటరాక్షన్ కూడా కాబోతా ఉన్నారు. సుమారు 50,000 మంది రెగ్యులర్ కార్మికులు, అదేవిధంగా 30,000 పైచలకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పిస్తామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఒకసారి మనం ఈ పర్యటన చూసుకున్నట్టయితే మొదటి రోజు కొత్తగూడెంలో ఈ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఇందులో భాగంగా కొత్తగూడెం హాల్ సమావేశంలో అక్కడ హాల్లో ఒక సమావేశం నిర్వహించి అక్కడి నుంచి కూడా ఈ మొదటి రోజు ఈ యొక్క పర్యటన ప్రారంభం కాబోతా ఉంది. అనంతరం మన్గూరులో ఉన్నటువంటి ఏదైతే పీకేఓసీ గనంలో సందర్శించి కార్మికులతో గేట్ మీటింగ్ కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఆ తర్వాత సాయంత్రం భూపాలపల్లిలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొని రాత్రి అక్కడే బస చేయబోతా ఉన్నారు. అదేవిధంగా రేపు భూపాలపల్లిలో ఉదయం 7 గంటల నుంచి అక్కడ కేటీకే 8వ మైన్ ను సందర్శించి కార్మికులతో ఇంటరాక్షన్ అవుతారు. కార్మికులకు ఉన్నటువంటి అపోహలు కానివచ్చు, అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సింగరేణికి ఏ విధంగా అండగా ఉంటుంది, అదేవిధంగా తాడిచర్ల గనులను సింగరేణికే అప్పగించడం ప్రధానమంత్రి మోడీ తీసుకున్నటువంటి అతిపెద్ద గొప్ప నిర్ణయం అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కూడా కార్మికులకు చెప్పే అవకాశం కల్పిస్తా ఉంది. రేపు ఉదయం 9 గంటలకు తాడిచర్ల ప్రాంతంలో అక్కడ గనులకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా స్వయంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత గోదావరికని, మంచిర్యాల బొగ్గుగని కార్మికులతో అక్కడ సమావేశం అవుతారు. అనంతరం శ్రీరాంపూర్ 3వ మైన్స్ ను సందర్శించి కార్మికులతో ముఖాముఖి అవుతారని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నాయకులు చెప్తాను. ఈ 2 రోజుల పాటు ఈ రోజు రేపు కూడా కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యి దీని యొక్క ఫీల్డ్ లెవెల్ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఇతర ప్రతిపక్షాలు కానివచ్చు, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ కానివచ్చు, సింగరేణిపై చేస్తున్నటువంటి ఏవైతే అసత్య ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా కార్మికులకు వివరించేందుకు వెళ్తా ఉన్నాము. తెలంగాణ ప్రజలకు కూడా ఈ సింగరేణికి సంబంధించి వాస్తవ విషయాలను వివరిస్తాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి తాడిచర్ల గనులను సింగరేణికి అప్పగించడం వంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో దీనివల్ల రాష్ట్రానికి, సింగరేణికి ఏ విధమైనటువంటి మేలు జరగబోతా ఉంది, రాబోయే రోజుల్లో సింగరేణి మరింతగా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయబోతా ఉంది అన్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఈ బృందం బయలుదేరింది. మరి కాసేపట్లోనే కొత్తగూడెం చేరుకొని అక్కడి నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. చక్రి.